ఇక అది నీకు అక్కర్లేదనుకున్నప్పుడు ఆయనే తీసేస్తాడు. ఇప్పుడు ఆయన కంటే ఎక్కువగా నీ మంచిని నువ్వు చూసుకోగలవా? లేకపోతే ఆయన కంటే ఎక్కువగా నీ మంచి కోరేవాడు ఇంకొకటి ఎవరినైనా తీసుకురాగలవా? ఆయన కంటే ఎక్కువగా నీ మంచిని నువ్వు కోరుకోగలవా? ఏర్పరచుకోగలవా? నీ మంచిని నీకంటే బాగా కోరేది ఎవరు? నోరు తెరిచి చెప్పండి. ఏయా, ఆయనే కదా. ఆయన ఎక్కువ ఆశిస్తాడా నీ మంచిని? నువ్వు ఆశిస్తావా? ఆయనే. అవసరం లేని భారాన్ని నీ మీద ఉంచడానికి ఆయన ఇష్టపడతాడా, తీసేస్తాడా? అలా కాకుండా భారాన్ని ఉంచాడంటే మంచి కోసం ఉంచాడంటారా, లేకపోతే ఏదో సైకోయిజం లాగా నువ్వు ఏడుతుంటే చూసి నవ్వాలని ఉంచాడా? అంత పిచ్చోడైతే కాదు ఆయన. చాలామంది ఇది గుర్తించాలి, నీకైనా నాకైనా. వాళ్ళము కృపను వేడుకోవాలి. అయ్యా, నా నీతి, నా భక్తి, నా యథార్థత కాదు, నీ కృపయ్యా. నా తెలిసినంత వరకు మంచిగా బతకడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా ఎక్కడో చోట నాకు తెలియ కొన్ని తప్పులు జరుగు. అందుకే నీ రక్తము నాకు ఆశ్రయం, నీ కృపే నాకు ఆధారం ప్రభువా అని యేసు రక్తమును దేవుని కృపను మనకు ఆధారముగా అనుగ్రహించాడు తండ్రి. చిన్నగా బాలగాడు ఆ పని చేశాడు. వీళ్ళు రెడీగా ఉంటారుగా ముందే. బానిస సంఖ్యలలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. బయటకు వచ్చి ఇప్పుడు దేవుడే తోడయుడిని నడిపిస్తున్నాడు కదా. వాళ్ళ పని ఎట్టుందనుకున్నావు? వండని కూడు, వడకని గుడ్డ. వాళ్ళకి ఇప్పుడు ఏం కొదువు లేదు, అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. చూసుకునేసరికి బానిసత్వాలు లేవు, బంధకాలు లేవు, చుబుకులతో పొడవటాలు లేవు, కొరడాలతో బాధటాలు లేవు కదా. ఎన్ని ఆగిపోయేసరికి, అన్నీ లేకపోయేసరికి కాస్త ప్రశాంతత వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు పైత్యం మేలుకుంది. ఏం మేలుకుంది? నేను చాలాసార్లు చెప్పేది అదే. నాకే బరువు వద్దయ్యా, నాకే శోధన వద్దయ్యా, నాకే బాధ వద్దయ్యా అని పొరపాటును కూడా అనొద్దు. నాకు ఏది అవసరం అది ఉంచునాయన, ఏది అవసరం లేదు అది తీసేనాయన అని అప్పచెప్పుకోండి దేవుడికి. సాధ్యమైనంత వరకు ఎవరికి తగ్గ ముళ్ళు వాళ్ళకు ఉంటేనే మంచిది. ముల్లొద్దు అసలు ఏ ముల్లొద్దు అంటే ప్రమాదం. ఇంకా వర్ణన ఎందుకులే. ఇప్పుడు చూడండి, వాళ్ళు బానిస సంఖ్యలలో ఉన్నప్పుడేమో మొర్ర పెట్టిరి, అందులో నుంచి బయటికి వచ్చిన తర్వాత కొరడా దెబ్బలు లేవు, మట్టి పీసుకుళ్ళు లేవు, ఇటుకలు చేసుళ్ళు లేవు, బరువులు మోసుళ్ళు లేవు, గడ్డి సమకూర్చేది లేదు. ఇప్పుడు ఎంజాయ్, ప్రశాంతం. ఆ ప్రశాంతతలో చూడు పైత్యం మేలుకుంది. సుధమ గుమరాలు చెడిపోయింది కూడా నిర్విచార సుఖస్థితిని బట్టే. దావీదు తేడాబడింది కూడా నిర్విచార సుఖస్థితిని బట్టే. అందుకే దేవుడు కృపగల్లోడు తమ్ముడు, బ్రదర్. ఏదో బరువుని ఎత్తినేసి పెడతాడు. మయ్యా, బంగారు తండ్రి, ఎందుకు నాయనా నాకు ఈ బరువు వేసి పెట్టావంటే, లేకపోతే పోతావురా, వద్దులే ఉన్నట్లుంది, తట్టుకోలేకపోతున్నాను ప్రభా ఈ బరువు అంటే. తీస్తే అసలు ఇంక మొత్తానికి పోతావురా. అది ఉంటే కాస్త కంట్రోల్లో ఉంటున్నావు. అది తీసానంటే పెందలాడిపోతావు, మొత్తంగా పోతావు. కాబట్టి వద్దు, నన్ను ఉన్నాయి అంట. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా,
చాలునయ్య నీ కృప నా జీవితానికి. అంటే ఏం పాట రాశాడండి భక్తుడు. ఇప్పుడు చెప్పండి, ముళ్ళు కావాలా వద్దా? షో చేయొద్దు, నిజం చెప్పండి. ఇప్పుడు ఇది తిన్నాక కావాలే, లేకపోతే అయ్యా తట్టుకోలేకపోతే వద్దయ్యా. వద్దనుకున్నప్పుడు ఆయనే తీసేస్తాడు. ఎవరికైనా ఏ బరువైనా ఉంచాడు అంటే మంచి కోసమే ఉంచాడు. ఇక అది నీకు అక్కర్లేదనుకున్నప్పుడు ఆయనే తీసేస్తాడు. ఇప్పుడు ఆయన కంటే ఎక్కువగా నీ మంచిని నువ్వు చూసుకోగలవా? లేకపోతే ఆయన కంటే ఎక్కువగా నీ మంచి కోరేవాడు ఇంకొకటి ఎవరినైనా తీసుకురాగలవా? ఆయన కంటే ఎక్కువగా నీ మంచిని నువ్వు కోరుకోగలవా? ఏర్పరచుకోగలవా? నీ మంచిని నీకంటే బాగా కోరేది ఎవరు? నోరు తెరిచి చెప్పండి. ఏయా, ఆయనే కదా. ఆయన ఎక్కువ ఆశిస్తాడా నీ మంచిని? నువ్వు ఆశిస్తావా? ఆయనే. అవసరం లేని భారాన్ని నీ మీద ఉంచడానికి ఆయన ఇష్టపడతాడా, తీసేస్తాడా? అలా కాకుండా భారాన్ని ఉంచాడంటే మంచి కోసం ఉంచాడంటారా, లేకపోతే ఏదో సైకోయిజం లాగా నువ్వు ఏడుతుంటే చూసి నవ్వాలని ఉంచాడా? అంత పిచ్చోడైతే కాదు ఆయన. చాలామంది ఇది గుర్తించాలి, నీకైనా నాకైనా. వాళ్ళు చూసారా, బరువు తీసేసరికి పిల్లలు మాటినారా? ఇక వెళ్ళారు. పొయ్యి ఏవైతే దేవుడు వద్దన్నాడో అసహించుకుంటాడో అవి రెండు చేశారు వాళ్ళు. మండిపోయింది దేవుడికి. ఎరా మీకు పిచ్చా? ఆ విధంగా మీ మీదికి శాపం పెట్టి నాశనం చేయడానికి వచ్చినాన్ని కూడా నేను అడ్డు తగిలి పూర్తిగా మీరు ఆశీర్వదించబడేటట్టు చేసి బానిస సంఖ్యలు తెంచి బయటికి తెచ్చి మీకు నెమ్మదినిచ్చి కాలి చెప్పారకుండా, వస్త్రం మాయకుండా, ఎండ తగలకుండా, చీకట్లో నడవకుండా మీకు వెలుగునిచ్చాను, తిండి పెట్టాను, నీడనిచ్చాను, మీకు అన్నీ. ఏది తక్కువ చేశాను? ఇవన్నీ పొంది మత్తులై నిర్విచార సుఖస్థితిలో విర్రవిగి ఇలా చేస్తారా అని లేపాడు తెగులుగా. లేచింది పాళ్యంలో తెగులు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ప్రతి గుడారంలో శవాలు లెగుస్తున్నాయి, చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే ఏడుస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. పెద్దలందరూ కూడా దిగులేసుకొని ఆలోచన చేస్తున్నారు, దేవుని కోపం వచ్చింది, ఎట్లా ఎట్లా ఎట్లా. ఈ మోషే, అహరోను అందరూ నివ్వెరపోయారు. భయంకరమైన తెగులు రేగింది. చూస్తా రాలిపోతున్నారు. ఎట్లా 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 ఏం చేయాలో వాళ్ళకి పాలుపోలా. బిక్క చచ్చిపోయారు వాళ్ళు కూడా. కొన్నిసార్లు భయంలో, టెన్షన్లో ఏం చేయాలో కూడా కర్తవ్యం అర్థం కాదు. బుర్ర పనిచేయదు టెన్షన్లో. వాళ్ళ పరిస్థితి అట్ట అయిపోయింది. అహరోను మనవడు ఉన్నాడు, ఫినేహస్ అని. అతను కూడా దిగులు పడుతున్నాడు. అయ్యో దేవా, కాపాడే నువ్వే, కోప్పడితే మాకు దిక్కెవరయ్యా, ఏమిటి మా పరిస్థితి అని పాప ఆందోళన పడుతుంటే ఒకడు వచ్చాడు. ఆడి పేరు జిమ్రీ. ఈ జిమ్రీ అనేవాడు కొజ్బీ అనే ఆమెను తీసుకొచ్చాడు. వీడు వాళ్ళ పేర్లు కూడా భలే ఉన్నాయి. ఆడి పేరేమో జిమ్రీ. ఆడు తీసుకొచ్చిన ఆ మోయాబీయురాలేమో కొజ్బీ. ఆమె తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదురుగా పాపం చేస్తున్నాడు వాడు. ఆంతున తెగులు లేగి పిట్టలు రాలిపోయినట్టు వేల మంది చేస్తుంటే వీడి గుండెల్లో భయం ఉండొద్దు? వాళ్ళందరూ పొందారు, నేను మిస్ అయ్యాను. వాళ్ళందరూ బాగుకున్నారు, నేను మిస్ అయ్యాను. వాళ్ళందరూ తినేస్తున్నారు, నేను మిస్ అయ్యాను. వాళ్ళందరూ అనుభవించేశారు, నేను మిస్ అయ్యాను. కొంతమంది దిగులు పాపం.
ఏమంటే కొంతమంది ఆడవాళ్ళకు మగవాళ్ళకు దిగులు, నా అందమంతా అడవి కాచిన వెన్నెలైపోతుంది. అందరూ ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నారు, నాకే సుఖము లేదు, నాకే సుఖము లేదు, నాకే సుఖము లేదు అని పురుషుల్లో కొంతమంది, స్త్రీలలో కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అవతల వేల మంది సస్తంటే అవతలకి భయం ఉండదు. అది ఎందుకు రేగిందిరా తెగులు, ఎందుకు చేస్తున్నారు? ఈ కారణం చేతనే కదా దేవుని కోపం రేగిందని భయం ఉండదు. అందరూ మోకాళ్ళని ప్రార్థన చేయాలి కదా. వాళ్ళందరూ తినేశారు, నేను ఇంకా తినలా, నేను కూడా తిందాం అని ఇది మొదలుపెట్టాడు. ఫినెహాసు కడుపులో మండిపోయింది. ఓరి దుర్మార్గుడా, అక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు పొందినోళ్ళు ఏం బావుకున్నారు, నువ్వేం బావుకుందామని వచ్చావురా? అది ప్రత్యక్ష గుడారం, అది దేవుని సన్నిధి, దేవుని సమీపం. నువ్వు చేస్తున్నది ఏంది అని ఓర్వలేకపోయాడు. తట్టుకోలేక లేచి ఈట తీసుకొని వెళ్ళాడు. ఈట తీసుకొని వెళ్ళి పడగ చోటుకి వెళ్ళి గుచ్చితే ఎదురు నుంచి అదరికి వచ్చింది. ఇద్దరు చచ్చిపోయారో తక్కువ ఆగిపోయింది తెగులు, ఆగిపోయింది తెగులు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు చూడండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. అది ఇందాక మనం చదివిన మూలవాక్యం. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓరవలేని దానిని తాను ఓరవలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓరవలేకయుండియు ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, నేను దేన్ని బట్టి ఓర్వలేకపోయానో, ఫినెహాసు కూడా ఆ పాయింట్లో ఓర్వలేకపోయాడు. ఫినెహాసు హృదయం నచ్చింది, నాకు నచ్చింది. కాబట్టి నా నిబంధన ఫినెహాసుతో స్థిరపరుస్తున్నాను నేను అన్నాడు దేవుడు. ఎందుకు అలా చేసావనలా? రైట్, నేను దేన్ని అసహించుకున్నానో ఫినెహాసు కూడా దాన్ని అసహించుకున్నాడు. దేని విషయంలో నేను ఓర్వలేక ప్రతిఘటించానో ఫినెహాసు కూడా దాని విషయంలో ఓర్వలేకపోయాడు. అలా ఓర్వలేని దాన్ని బట్టి, అతడు చేసిన చర్యను బట్టి ఇశ్రాయేలు సర్వ సమాజం మీద తెగులు రేగకుండా దాన్ని అడ్డుకొని నా మనసును గెలిచాడు. అందుకే ఫినెహాసుతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు దేవుడు. ఎందుకు అంటే ఒక్కటే పాయింట్, ఒక సన్నివేశం జరుగుతుంది. బాగా వినండి. ఇక నా అసలు పాయింట్కి వస్తున్నాను. ఇప్పటిదాకా జరిగిన మూల కథ, అందులో మనకు ఉపకరించే కొన్ని పాఠాలు మీకు టచ్ చేశాను. మొట్టమొదటిది, దేవునితో కేవలం ఫ్రెండ్షిప్ కోసం ఆశపడి కనిపెట్టుకోవటం అనేది చాలామంది విశ్వాసులు చెయ్యరు, సేవకులు కూడా చెయ్యరు. కానీ ఆ విధంగా మీరు ట్రై చేసి చూడండి. దేవుడు మీ దగ్గరకు వచ్చి కూర్చొని మీతో సాంగత్యం చేయకపోతే అప్పుడు అడగండి. అలాగే దేవుడు వద్దు అని చెప్పినప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించడం ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఆ కొంచెమే కొంప ముంచిద్ది అని రెండో విషయం. మూడవది, దేవుడు మనకు తోడై ఉంటే శాపాన్ని పెట్టి నాశనం చేయాలనుకున్న వాళ్ళని కూడా మన ఎదుట నాశనానికి అప్పచెప్పి మనల్ని అయితే కాపాడే దేవుడై ఉన్నాడు. ఈ బిలాం అనేవాడు, ఈ బాలాక్ అనేవాడు 7 బలిపీఠాలు కట్టి ఎంత కుట్ర చేస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలుసా? ఇశ్రాయేలు సర్వ సమాజానికి తెలుసా? మోషే అహరోనులకు తెలుసా? యెహోషువకు తెలుసా? తెలీదు. కానీ చూసావా, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఏమీ ఎరగని స్థితిలో ఉన్నారు. దేవుడు చూసావా సైలెంట్గా ఎలా అడ్డుకున్నాడో. తమ్ముడు, చాలాసార్లు నీ మీద జరిగే కుట్రలు నీకు తెలియదు, కానీ దేవుడు సైలెంట్గా అడ్డుకుంటాడు. సోదరి, చాలాసార్లు నీ మీద జరిగే కుట్రలు నీకు తెలియదో, ఎప్పుడో తర్వాత
వాళ్ళకై వాళ్ళు చెప్పటమో లేదా ఆ సన్నివేశంలో ఉన్నోడు వచ్చి నీ దాకా అందించటమో అది తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగిద్ది. అమ్మో, అంత ప్లాన్ చేశారు, అవునన్నా ఆ రోజు నీ మీద ఇంత పెద్ద ప్లాన్ చేశారు, మరి ఎట్లా తమ్ముడు అంటే, ఏదో నాన్న ప్లాన్ అయితే చేశారు కానీ దాన్ని నెరవేర్చలేకపోయారన్నా, కలిసి రావాలనుకున్నారు, వాళ్ళకి వాళ్ళ గొడవలు వచ్చి అనుకుని పోయారన్నా. దేవా, ఇంత పెద్ద కుట్రని భగ్నం చేశావా, నేను ఏం ఎరగని స్థితిలో నిద్రపోతున్నాను, నువ్వు మేలుకున్నావా ప్రభు, నా కోసం మేలుకున్నావా. మొర్దెకాయికి ఉరి సిద్ధం చేసిన హామాను ఆ నైట్ వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాడు అన్న సంగతి మొర్దెకాయికి తెలీదు, కానీ దేవుడికి తెలుసు. ఇశ్రాయేలు సర్వ సమాజం మీద ఇంత పెద్ద కుట్ర జరుగుతుందని వాళ్ళకి తెలీదు, కానీ దేవుడికి తెలుసు. మన దాకా రాకుండా సైలెంట్గా విషయాలను డీల్ చేసిన ఎన్నెన్నో దేవుడు. అంత పొదుపుగా కొడతారా? ఎవరు కొట్టమన్నారు మిమ్మల్ని మరి ఇంత దారుణంగా? వీళ్ళు అసలు కొట్టట్లా, మళ్ళీ జనాలకు చెబుతుంటారు గట్టి కొట్టాలి అని. కొట్టడే, డైవిజన్లో అయి ఉండే కొడితే అట్టుండాలా, మొఖాలు బగిలినట్టు ఉండదు. చాలే, కష్టపడ్డారు బాగానే. సంవత్సరానికి ఒకసారి ఎత్తాడు ఆ స్క్రీన్ని మా వాడు, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఎత్తాడు. వాళ్ళ మొఖాలకి ఎత్త అప్పుడప్పుడు చూపించరా అంటే వాడికి బుద్ధి పుట్టినప్పుడు ఎత్తుంటాడు. ఏం చేద్దాం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మీరే కాదు కదా, ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారు పాపం, వాళ్ళు ఆశగా వచ్చారు కదా, వాళ్ళ ముఖాలు మాత్రం చూడు, నాకు కనపడినాడు మా వాడు. మరి ఏమో మరి పాపం వాళ్ళకి దిష్టి దెబ్బ తల్లిది అనుకుంటాడు, ఏం పడి నాకైతే తెలియదు, కానీ వాళ్ళ ముఖాలు మాత్రం చూపిడు. కాస్త అప్పుడప్పుడు చూపిరా, దండం పెడతాను. ప్రతిసారి అడుక్కోవటమే నేను. స్తోత్రం. ఇది మళ్ళీ మధ్యలో గుర్తొచ్చినప్పుడు ఎందుకు కలిసి మా ఆవిడే లేండి అక్కడ ఉన్నాడు. సరే, ఎక్కడ వచ్చాగా మనం అస్సలు పాయింట్ దగ్గరికి వచ్చాగా. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. ముందు చెప్పిన మూల కథలో 3 మీకు ఉపయోగపడే విషయాలు అందించాను. ఇప్పుడు అసలు పాయింట్ దగ్గరికి వస్తున్నాను. నేను చూసి ఓర్వలేకపోయిన దాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు అన్నాడు. ఇప్పుడు లోకంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలని మన కళ్ళ ముందుకు దేవుడు తీసుకొచ్చి, కొన్ని సన్నివేశాలని మన ముందుకు తీసుకొచ్చి, అవి మన కంటబడ్డప్పుడు, అవి మన చెవిని పడ్డప్పుడు మన రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఆయన పరీక్షిస్తాడు, ఆయన పరిశీలిస్తాడు. ఒకవేళ ఆ సందర్భాల్లో మన రియాక్షన్స్ కానీ దేవుడు అనుకున్నట్టుగా కానీ ఉంటే వాళ్ళని స్పెషల్గా దృష్టిస్తాడు ఆయన. దీనికి దావీదు ఒక సాక్ష్యం, యెహోషువ ఒక సాక్ష్యం, ఫినెహాసు ఒక సాక్ష్యం, పౌలు ఒక సాక్ష్యం, కేఫా ఒక సాక్ష్యం. బైబిల్లో భక్తులు, అబ్రహాం ఒక సాక్ష్యం. సొదొమ సొమ్ము తీసుకోమని సొదొమ రాజు అడిగితే, అగెందుకురా నీ డబ్బు, ఎవడికి కావాలరా నీ డబ్బు, తన్నులు తినిపోతుంటే నువ్వు, నీ భార్యలు, నీ యావత్తు వాళ్ళందరినీ తన్ని తీసుకొచ్చి నీకు నేనేసిన ముష్టి నువ్వు నాకు ఇచ్చేది ఏందిరా డబ్బు, నీ డబ్బు. ఒక నూలు పోగైన చెప్పుల వారైనా నేను ముట్టను పా అని వచ్చాడు. 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో ప్రత్యక్షమై, అబ్రామా నేను నీకు కేడెమో, నీ బహుమానం అత్యధికమగును అన్నాడు. ఎందుకు సడన్గా కనపడి అంత మాట అన్నాడు? 14వ అధ్యాయంలో ఆ సన్నివేశంలో అబ్రహాం యొక్క రియాక్షన్ను చూసి ఆనందపడ్డాడు దేవుడు. శబాష్ అబ్రామ్, శబాష్. అది అట్లా ఉండాలి రోషం. కక్కుర్తి పడకూడదు, ఎగబడకూడదు. అబ్రహామును నేనే ధనవంతుని చేసేదని ఒక మాట నీవు చెప్పకుండానట్లు, ఒక నూలు పోగైనా చెప్పు వారైనా నేను ముట్టను. నువ్వెవడు నన్ను ధనవంతుని చేయడానికి? నన్ను పిలిచిన వాడు భూమి ఆకాశములకు సృష్టికర్త. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ
నేను నీకు తోడై ఉంటా, నేను అని ఆయన తన్ను గూర్చి తాను చెప్పాడు. నువ్వెవడు నాకు ఇవ్వడానికి? దయచిపెట్టుకోరా నీ సొమ్ము అని రోషంగా వెళ్ళాడు. కొన్ని సన్నివేశాలు మన ముందుకు రప్పిస్తాడు, కొన్ని వార్తలు మనకు వినబడేటట్టు చేస్తాడు, కొన్ని మనం ఎదుర్కొనేటట్టు చేస్తాడు. అట్లాంటప్పుడు మనలో ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది దేవుడు పరిశీలిస్తాడు, పట్టించుకుంటాడు. సాతానుగాడు భూమి మీద జరిగించేటువంటి కార్యకలాపాలు రకరకాలు. వాటిల్లో కొన్ని నీ ముందుకు వచ్చేటట్టు దేవుడు అనుమతిస్తాడు. ఒక అమ్మాయి లా చదువుతానికి సిద్ధపడింది. ఎందుకు లా చదవాలనుకుంటున్నావమ్మా అన్నాను. నా ఇంట నాకు జరిగిన అన్యాయము మరో ఆడపిల్లకి జరగకూడదన్నా, నా తండ్రికి జరిగిన అన్యాయం ఇంకొక తండ్రికి జరగకూడదు. లాయర్లని నమ్మి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పోసి నాన్న ఎరగడు, నాన్నని కాపాడండి అని దండం పెడితే దారుణంగా నా తండ్రిని జైలు పాలు చేశారు. నా తండ్రి పక్షాన న్యాయం విచారించి న్యాయంగా మాట్లాడితే నా తండ్రి అలా బలయ్యేవాడు కాదు. కానీ పట్టించుకోలేదు, బాధ్యత వహించలేదు. డబ్బులైతే తీసుకున్నారు కానీ న్యాయం చేయలేదు. లాయర్లే. నాలాంటి వాళ్ళు ఎంతమందో, ఎన్ని కుటుంబాలో, ఎంతమంది నిరపరాధులో బలైపోతున్నాళ్ళు. ఎవరైతే నా తండ్రిని కటకటాల వెనక్కి పంపాలనుకున్నారో వారితో చేతులు కలిపి వారి యొద్ద డబ్బులు తీసుకుని నా తండ్రిని బలి చేశారు. నీకెందుకు, నీ పక్షాన నేను వాదిస్తానని ఒకళ్ళ తప్పుచ్చుకున్నవారు నా తండ్రిని చెరసాలకు అప్పచెప్పారు అన్నయ్య. ఆ రోజే నా మనసులో ఫిక్స్ అయిపోయాను. ఎట్లనన్నా ఆయన్ని బయటికి తేవాలని కనపడ్డ లాయర్ దగ్గరికల్లా వెళ్ళాను. యవనస్తురాల్ని చెతురాడారు, జోకులేశారు, డబల్ మీనింగ్ మాట్లాడారు. సార్ ఏమన్నానండి సార్, నా తండ్రి సార్ అని ఎంత మొత్తుకున్న జాలి చూపలా. లాయర్లే అందరూ అంటలా, నేను కొందరు రాజీ పడిపోయిన వాళ్ళ. నా తండ్రిని కనికరించండి సార్, ఎట్లన్నా బయటికి తేండి సార్ అని ఎన్ని రకాలుగా కష్టపడ్డా నా మీద కనికరం చూపలా. అందుకే నేను ఒక నిర్ణయించుకున్నానన్న, దేవుడు నాకు కృపనిస్తే కష్టపడి లా పూర్తి చేసి దేవుడు నన్ను ఎంతకు తీసుకెళ్తాడు అంతకెళ్ళి, ఈ గాయం నా గుండెల్లో ఉంది కనుక మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు నాకు దేవుడిచ్చిన నాలెడ్జ్లో నేను ఎంతమందిని సేవ్ చేయగలనో అంతమందిని సేవ్ చేయడానికి నేను దీక్ష పూనానని ఆమె అన్నది. అంటే కొన్ని పరిస్థితులు మనల్ని సవాల్ చేస్తాయి, కొన్ని పరిస్థితులు మనల్ని ఛాలెంజ్ చేస్తాయి, చేసేటట్టు దేవుడు అనుమతిస్తాడు. ఓ చెల్లి, నీ తల్లిదండ్రుల్ని, నీ కుటుంబాన్ని అప్పుల్ని బట్టో, ప్రతికూలతలను బట్టో, కొన్ని సమస్యలను బట్టో నలుగురు వచ్చి 4 మాటలు అనేటట్టుగా దేవుడు అనుమతించాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు నిన్ను సవాల్ చేస్తున్నాడు. నీ తండ్రి బలహీనుడయ్యాడు, నీ తల్లి బలహీనురాలు. మరి ఈరోజు కుటుంబానికి నువ్వు ఉన్నావు, నీకు ఉందా ఏమన్నా రోషం? నీకు ఉందా ఏమన్నా పట్టుదల? నువ్వు సాధించగలవా? నిలబెట్టగలవా? నీ కుటుంబానికి దీపంగా మారగలవా? రోషం పోనగలవా? పట్టుబట్టగలవా? సవాల్ తీసుకో. కొంతమంది ఆడపిల్లలు రాత్రింబగళ్ళు చదువుతారు, మగపిల్లలు కూడా చదువుతారు. ఎందుకు తమ్ముడు అంత కష్టపడుతున్నావు, అంత ఏడుస్తున్నావు, ఎట్లనన్నా నేను సాధించాలన్నా అని ఎందుకు అంత అల్లాడుతున్నావు అంటే, ఏడుస్తా చెప్పారన్నా, నాన్నని ఎన్ని మాటలు అన్నారు నేను విన్నానన్నా. నాన్నని పబ్లిక్గా ఎంత అవమానపరిచారో నేను విన్నాను. ఎట్లనన్నా కానీ నేను సాధించాలన్నా, ఈ మాటలు అన్నందుకైనా సరే నేను దీన్ని సాధించి వాళ్ళ ఎదుట
వాళ్ళకి చేయాల్సినంత అనాపైసలతో సహా వాళ్ళ ముఖాన పడేసి వాళ్ళ ఎదుట మా నాన్న గర్వంగా తల ఎత్తుకొని తిరిగేటట్టు నేను తయారు కావాలన్నా అని తీర్మానం తీసుకునేవాళ్ళు ఉన్నారు. కొన్ని పరిస్థితులు మనలో ఆ సవాల్ని తీసుకొస్తాయి. అయితే ఇప్పుడు ఫ్యామిలీస్ విషయంలో మాత్రమే దేవుడు చింత కలిగి లేడు. ఒక తండ్రికి అన్యాయం జరిగింది కనుక అనేక మంది తండ్రుల్ని నేను కాపాడుతాను, మా నాన్నకి ఇట్ట అన్నారు కనుక నేను కష్టపడేదో సాధించి మా నాన్న ఉద్ధరిస్తాను. ఓకే, అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నా. అంటే కొడుకు ముందు తండ్రిని ఆగవాయ్, ముందు ఎప్పుడు ఇస్తావు చెప్పు, ఇప్పటిదాకా నిన్ను పేరు పెట్టి పిలిచి ఇప్పుడు అరే అనాల్సి వచ్చింది, అవునరా ఎప్పుడు ఇస్తావు చెప్పు రా అన్న కాడికి వెళ్ళినప్పుడు ఒక కొడుగ్గా, ఎదిగిన కొడుగ్గా వాడు ఎంతో ఏడ్చుకుంటాడు, ఆమె ఎంతో బాధపడుతుంది. ఎదిగిన బిడ్డ ఆడపిల్ల అయితే కొడుకైతే తను ఎంతో దుఃఖపడతాడు. అయ్యో నేను చెట్టంత ఎదిగి నాన్నే మాట్లాడిపిస్తున్నాను. ఓకే, ఇవి మీకు అర్థమవుతాయి అని చెప్పాను ఎగ్జాంపుల్ కోసం. ఈరోజు మన నాన్న సృష్టి ఇది. ఈ సృష్టిలో ఈ చరాచర జగత్తులో ఉన్న మానవ జాతి ఆయన ప్రియమైన బిడ్డలో, కానీ మోసగాడు వాళ్ళని వశపరుచుకున్నాడు, వాడి చేతుల్లోకి తీసుకున్నాడు, తీసుకొని మనుషుల్ని తోలు బొమ్మలు ఆడించినట్టు ఆడిస్తున్నాడు, వాడి బుర్రకు తోచినట్టు మనుషుల్ని గాలాలకు చిక్కించుకొని గంతులేస్తున్నాడు. అసలు సృష్టికర్తను తెలుసుకోకుండా అడ్డగించి అజ్ఞానాంధకారంలో పడి తమను తామే నాశనం చేసుకొని ఎదుటి వాళ్ళని కూడా నాశనం చేసే పరిస్థితిలోకి వ్యక్తులు వెళ్ళిపోయేటట్టు సాతాను సమాజాన్ని శోధిస్తున్నాడు. ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, మనుషులున్న స్థితిగతులు, ఊళ్ళకు ఊళ్ళు, గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, మారుమూల ప్రాంతాలన్న భేదం లేకుండా త్రాగుడు, వ్యభిచారం, విచ్చలవిడితనం, మాదక ద్రవ్యాలు, ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టేసి మూఢభక్తిలో ఉంచేసి సత్యాన్ని బోధపడనీయకుండా సత్యానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తే విధంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నాడు సైతాను. నరులందరినీ వాడి గాలమునకు చిక్కించుకొని గంతులేస్తున్నాడు అన్నాడు. హబక్కూకు గ్రంథం ఒక్కసారి తీసుకో, 1వ అధ్యాయం తీసుకో త్వరగా. పద్నాలుగో వచనం. చదువయా. ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. అది ఇప్పుడు నీ ముందున్నది. శత్రువు ఇలా చేస్తున్నాడు. ఇందులో ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు. 10th క్లాసు చదివేటువంటి పాప మందు తాగటం ఏందండి? ఆడపిల్ల. ఆడపిల్లలు సిగరెట్లు తాగటం ఏంటి? 10వ తరగతి చదువుతున్న పిల్లలు తాగటం ఏంటి? 7th చదువుతున్న పిల్లలు స్మోక్ చేయటం ఏంటి? పసిబిడ్డలు చిన్న చిన్న వయసులో. కొన్ని కాలేజీల్లో డ్రగ్స్, గంజాయి, కొన్ని చోట్ల స్మగ్లు చేయబడుతున్నాయి. వార్తలు వస్తున్నాయి, మీడియాలో కనబడట్లేదా? అంటే 7th చదివే పిల్లల దగ్గర నుంచి యవన బిడ్డల్ని చెడగొడుతున్నాడు వాడు. మత్తు పదార్థాలకు బానిసల్ని చేస్తున్నాడు. విచ్చలవిడి లైంగిక పాపానికి లాగేస్తున్నాడు. అశ్లీల చిత్రాలు అందుబాటులోకి తెచ్చాడు. అందరికీ సెల్ ఫోన్ అందుబాటులోకి తెచ్చాడు. లైంగికతను గురించి చిన్న ప్రాయం నుంచే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి ఆ విధంగా వాళ్ళు వాంఛించి
వాళ్ళు పాడైపోయేటట్టు, వాళ్ళ జీవితాలు చిన్న చిన్న వయసులోనే నాశనం చేసేటట్టుగా సాతాను కుట్ర. సమాజాలు ఇలా అయిపోయినాయి. సంఘము వెలుపటి సమాజాన్ని గురించి నేను చెప్తున్నా. ఈరోజు ఇండియా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒక పక్క నిరుద్యోగ సమస్య, మరో పక్క రైతు సమస్య, మరో పక్క అన్ని ప్రైవేటీకరణ, విపరీతమైన అప్పులు కుప్పలుగా పెరిగిపోయిన అనుభవాలు, ఇవన్నీ ఒక పక్క పీడిస్తుంటే, ఇవన్నీ మనకు ప్రధాన సమస్యలు కాదు. దేశానికి ఉన్న సమస్య ఏమో మతం, రాష్ట్రానికి ఉన్న సమస్య ఏమో కులం. చిన్నగా ఈ మత సమస్యని రాష్ట్రాలకు కూడా పాకించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కుల సమస్య ఉండేది, ఇప్పుడు మత సమస్య కూడా ఏర్పరిచి రెండు విధాల పాడైపోతున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ఇప్పుడు మనకి ప్రధాన సమస్య మతమా? 40 కోట్ల మంది యవన బిడ్డలు బలైపోతున్నారే. కష్టపడి చదివిన ఉద్యోగాలు లేవు. ఇండియాలో చదువుతాడు, అమెరికాలో జాబ్ చేస్తాడు. ఇండియాలో చదువుతాడు, ఎక్కడో దుబాయ్లో జాబ్ చేస్తాడు. ఇండియాలో చదువుతాడు, మంచి జ్ఞానం ఇక్కడ పొందుకుంటాడు, కానీ తీసుకెళ్ళి అక్కడ విదేశాల్లో పెట్టేస్తాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ లేదు అవకాశం. ఈరోజు మనకి చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే మతం. మతం ఆటో నడిపేవాడి దగ్గర నుంచి అందరికీ మతం 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 మతం. యవనస్తులకు పసి హృదయాలకు మతాన్ని నూరి 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 పోసి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సింహాసనాల్ని సుస్థిరం చేసుకోవటానికి వ్యవస్థల్ని టాప్ టు బాటం మొత్తాన్ని మేనేజ్ చేస్తూ యవన బిడ్డల్లో మతాన్ని నూరిపోస్తా ఉన్నారు. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందో వాళ్ళు ప్రశ్నించారు, న్యాయం అడిగారు. ఇన్నాళ్ళు అడగల, ఇప్పుడు అడిగారు. ఎన్నిసార్లు సార్, ఎన్నిసార్లు? మేము కష్టపడి మా బుర్రంతా పెట్టి రాస్తాం. అంతకుముందు రాష్ట్రాల్లో చేశారు, ఇప్పుడు మొత్తం కేంద్రం వశం చేసుకుంది. చేసుకొని అందరు రాసిన తర్వాత పేపర్ లీక్ అంటూ మొత్తం క్లోజ్ చేయటం. యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. మళ్ళా తిరిగి ఎగ్జామ్ అయిపోయింది, అన్ని రిజల్ట్ కూడా వచ్చినాయి అంటే వచ్చినాయి అని అంతకుముందు జరిగిన అన్యాయాన్ని వదిలేస్తారా? మరి అట్లయితే అంతకుముందు జరిగిన ఘాతుకానికి మనస్తాపం చెంది చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంది సార్? అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకని ఇప్పుడు అంటున్నారు మీరు. అయిపోయిన పెళ్ళా? కొన్ని ప్రాణాలు పోయిన యవన బిడ్డలు బంగారు భవిష్యత్తు చచ్చిపోయారు కదా సార్, మరి దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు యవనస్తులు. ఆన్సర్ చేయాలి కదా ప్రభుత్వం. ఏమండి? మరి అంతకుముందు ప్రభుత్వంలో కూడా అలా జరిగినాయిగా అంటే అందుకేగా వాళ్ళని దించి మిమ్మల్ని ఎక్కించారు ప్రజలు. మీరు బాగా పరిపాలిస్తారు, మంచిగా చేస్తారని కదా. కానీ ఈరోజు ఏమైపోయింది? వాళ్ళని పట్టుకొని బాది అక్కడ పెడతా ఉన్నారు. కానీ కొట్టి హింసించి యవన బిడ్డల గొంతుకలు నొక్కడానికి ప్రయత్నిస్తే అది అయ్యేది కాదు. ఇన్నాళ్ళు స్వరం ఎత్తలా. ఈరోజు యువత ఆలోచించింది, యవన బిడ్డలు ఆలోచించారు. కొంతమంది ఏమో వీళ్ళు వంట పట్టించిన మతం 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 అనే మత్తులో కొంతమంది మగ్గుతుంటే అదొక డ్రగ్ లాగా, కొంతమంది యవనస్తులు కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళు మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళు డైవర్ట్ చేసి మనల్ని అధపాతాళంలోనే ఉంచారా, బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. కళ్ళు తెరవాలి, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని గళమెత్తి ఈరోజు అందరూ కలిసి రాజధానికి వెళ్ళి మొత్తుకుంటున్నారు.
మీరు కొట్టండి, తిట్టండి, ఏమన్నా చేయండి, మా ఊపిరైనా వదులుతాం, కానీ మాకు న్యాయం జరగాలి. అంత అశ్రద్ధనా? మా ప్రాణాలంటే అంత తేలిక మీకు? అంత చేతగాని వాడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? తొలగించండి అతన్ని అని దీక్ష పూనారు. న్యాయమే, దానికి మీరు సమాధానం చెప్పాలి, అంతేగాని ఏం చేస్తున్నారు అంటే 40 కోట్ల మంది బిడ్డలకు ఈరోజు సరైనటువంటి భవిష్యత్తు కనపడట్లేదు. మీరు చూసుకోండి, కావాలంటే పరిశీలించి చూసుకోండి. 140 కోట్ల పై చిలుకున్న భారతావనిలో యవ్వన బిడ్డలు ఇంచుమించు 40 కోట్ల మంది వస్తారు లెక్కలోకి. వాళ్ళ భవిష్యత్ ఏంటి? నువ్వు దృష్టి పెట్టాల్సింది మతం మీదనా? నువ్వు దృష్టి పెట్టాల్సింది సామాజిక శ్రేయస్సు మీదనా? ఏది నీకు ప్రాముఖ్యం? ఏది ఆశించి ప్రజలు నిన్ను అనేక మార్లు పట్టం కట్టుంటారు? చివరికి ఏం జరుగుతుంది? అవునా? సమాజం కొంచెం చూడాలి కదా. ఈరోజు అన్ని సమస్యల కంటే మన దేశంలో పెద్ద సమస్య మతం. మతం 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 కులం మతం కులం మతం. ఇది మనకి పెద్ద ఇష్యూ, చాలా ఇంపార్టెంట్. రైతు గురించిన చింత లేదు. సకాలానికి వర్షాలు పడక, వర్షాలు పడిన కల్తీ విత్తనాల వల్ల మొక్క సరిగా రాక, వచ్చిన సెన్సిటివ్గా ఉండి ఊరికనే తెగుళ్ళ బారిన పడి పాడైపోతా, సరైన దిగుబడి లేక, పెట్టుబడి రాక, మొన్న ఒక రైతు వచ్చి నా ముందు నిలబడి ఏడ్చాడమ్మా. నేను ఏడ్చాను. ఈ ఏడు పంటేసి బయటపడతాం, ఈ ఏడు పంటేసి బయటపడతాం, అంతకుముందు 7 అప్పులు, ఈ 7 అప్పులు, మరొక 7 తీరుద్దామని 3వ ఏడు పంట వేస్తే పోయింది, 4వ ఏడు వేస్తే పోయింది. ఎట్లా? అప్పులు 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 బోర్ని ఏడ్చాడు. చచ్చిపోదామని ఎన్నోసార్లు అనుకున్నానన్నా. దేవుడి మాటలు నన్ను సావకుండా అడ్డుపడ్డాయి, లేకపోతే ఎప్పుడో అయిపోయేవాడిని అన్నా. ఒక రైతు ఇట్లా పెట్టుకొని ఏడవచ్చా దేశంలో? ఒక రైతు మనందరికీ అన్నం పెట్టే రైతు ఎలుకల మంది తినాలా? మనందరికీ ఆహారం ఏర్పాటు చేసే, కష్టపడి మనకి చెమటోడ్చి ఫుడ్ను అందించే రైతు విషం తినాలా? ఏది మరి రైతుకి? సరే, దిగుబడి వచ్చిందా? రేటు ఉండదా? రేటు ఉందా? దిగుబడి రాదు. ఎంత సమస్య! ఈ ప్రైవేటీకరణలో నిరుద్యోగ స్థితి, సరైన ఉపాధి మార్గాలు లేక ఎంత అల్లాడిపోతున్నారండి. సగటు మానవుడు ఈరోజు బతకాలంటే వానికి లైఫ్ లేకుండా అయిపోయింది. ఈరోజు డిగ్రీ చదివినోడు కూలికి వెళ్తున్నాడండి. అది చూస్తే ఏడుపు వస్తుంది. నేను కొంతమందిని చూశాను. డిగ్రీ ఎంత చదివానంటే డిగ్రీ ఇదేందయ్యా అంటే ఏం దొరకలేదన్న, మరి ఏం చేద్దాం, నాన్న కష్టపడుతున్నాడు చూడలేకపోతున్నాను అన్న, అందుకని ఏదో ఒకటి ముందు అంటే ఏం చేయాలా? కానీ మనకి ఏం పట్టవు సుమా, మనకి మతం, మనకి మతం. యవనస్తులు ఏమైనా అయిపోని, అధికార బలం ఉంది, అణచేస్తాం, గళమెత్తినోడి గొంతు తప్పిస్తాం, అణచేస్తాం. మనదిరా అధికారం, మన మతం. మతం 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 మతం. ఇంకెన్ని సంవత్సరాలు ఇంతేనా? ప్రియులారా, సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని మనం చూస్తున్నప్పుడు సాతాను ఒక్కొక్కళ్ళని చిక్కించుకొని వాడు గంతులేస్తున్నాడని ఇప్పుడు హబక్కూకులో చదివారు మీరు. ఇలా సన్నివేశాలు జరుగుతున్నప్పుడు, సమాజం చెడిపోతున్నప్పుడు, సమాజం పతనమైపోతున్నప్పుడు, ఒక దేవుని సంబంధిగా, దేవుని బిడ్డగా మనం మన కోసం ఆలోచించుకుందామా? సమాజ శ్రేయస్సు కోరి
మనం ఏం చేయగలమని ఆలోచిద్దామా? మన నైజం, కొంతమంది నైజం చెప్పనా, ఏం సమాజమో ఏమోనయ్యా, నా బతికే వైనం లేదు, ఇక నేను సమాజం గురించి ఏం ఆలోచించేది, నా బతికే నాకు సరిగా లేదు, ఇక సమాజం గురించి నేనేం ఆలోచించేది. కానీ కొంతమంది దేశభక్తులు అలా అనుకోలేదు కదా, కొంతమంది దైవ భక్తులు అలా అనుకోలేదు కదా. సమాజం పాడైపోతుంది, సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవరో వస్తారులే, సమాజాన్ని బాగు చేయడానికి ఎవరో వస్తారులే, వాళ్ళు బాగు చేస్తారు, నాకెందుకు, మా ఊరిని బాగు చేయడానికి ఎవరో వస్తారులే, మా ప్రజల్ని రక్షించడానికి ఎవరో వస్తారులే. ఎవడొస్తాడు, ఎవరు వస్తారు? అదేనా మన నుంచి దేవుడు ఆశించేది? ఎవరో వస్తారు, ఎప్పుడో వస్తారు, ఎవరో ఉద్ధరిస్తారు అనేది కాదు. ఎవరో వస్తే, ఎవరో ఉద్ధరిస్తే ఆ ఎవరోనే సీన్లో ఉంచేవాడు కదా, నిన్నెందుకు పుట్టించుంటాడు? ఏమా బ్రదరో, నిన్నెందుకు పుట్టించుంటాడు? నిన్నెందుకు ఈ సమాజంలో ఈవేళ ఉంచుంటాడు? ఆ ఎవరో ఎవరో అని ఎవరి గురించో నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ ఎవరోనే తెచ్చేవాడు. నిన్నెందుకు తీసుకొచ్చాడు లైన్లోకి? నన్నెందుకు తెచ్చాడు? నిన్నెందుకు తీసుకొచ్చాడు? అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడో వస్తాడు, ఎప్పుడో చేస్తాడు కాదు, ఇప్పుడు ఉన్నాను నేను సీన్లో, నేను ఇంకా చావలా, నన్ను ఇంకా దేవుడు పిలవలా, నేను ఉనికిలో లేకపోతే నాకు చింత లేదు, కానీ నేను ఉనికిలో ఉన్నాను, నేను ఇంకా చావలా, సజీవంగా ఉన్నాను. ఉన్నంత వరకు నేనేం చేయగలను? నా బాధ్యత ఏంటి? నా వంతేంటి? ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? సమాజం ఈ స్థితిలో ఉంది, మరి నేనేం చేయగలను? కనీసం దేవుడి ముందుకెళ్ళి ఎప్పుడన్నా ఏడ్చావా? దేవుడి ముందుకెళ్ళి ఎప్పుడన్నా ఏడ్చావా? కన్నీరు మున్నీరయ్యావా? నేనే పొద్దు నా జీవితం నా జీవితం నా జీవితం అనే స్థితిలో ఉన్నాను, సమాజం ఇలా అయిపోతుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. అయ్యో దేవా, నా పరిస్థితి ఏమిటి? నేను చూసి ఓర్వలేకపోతున్నాను, సాతాను ఆగడాలు చూసి తట్టుకోలేకపోతున్నాను, ప్రజల్ని వాడు బానిసలుగా చేసి ఆడుకుంటుంటే అది ఓర్వలేకపోతున్నాను దేవా. అయ్యో దేవా, నన్నెందుకు పుట్టించావు? నేనేం చేయగలను దేవా అని దేవుడిని ఎడనడని అడిగావా? ఆడపిల్లనండి నేనేం చేసేది? ఆడపిల్లగా ఇందిరాగాంధీ, ఆడపిల్లేగమ్మా ఇందిరాగాంధీ, ఆడపిల్లేగా ఝాన్సీ లక్ష్మీబాయ్, ఆడపిల్లేగా, ఆడపిల్లేగా మరియా, నేనేం ఆడపిల్లేగా ప్రిస్కిల్లా, ఆడపిల్ల నేనేం చేసేది ఏంది? ఆడపిల్లే మదర్ తెరీసా. రాజీపడి బతికే వాళ్ళు ఉంటారు తల్లి. దేవుడు స్పష్టంగా దర్శిస్తున్నా, సన్నివేశాలను ముందుకు తెచ్చి హృదయాన్ని తడతన్నా, ఏ స్పందన లేకుండా రాజీపడి బతికేవాళ్ళు ఉంటారా కొంతమంది సమాజంలో. వాళ్ళని బతకనే, ఎందుకంటే వాళ్ళకి తెలివి లేదు, ఆలోచించరు. కానీ నువ్వెలా ఉంటావురా నిద్రపోతా? పేతురుతో ప్రభు అన్నాడు, సీమోను నీవును నిద్రిస్తున్నావా? ఫినెహాసు చూసి ఓర్వలేకపోయాడు, కడుపు రగిలిపోయింది. ఇంత దారుణం జరిగి ఆందోళన ప్రజలు ఇదైపోతుంటే వీడు ఇలా చేస్తున్నాడు, నేనేం చేయగలను అని లేచి, తర్వాత ఏ శిక్షణ విధించనే మోసే నాకు, నేనైతే ఓర్వలేను, నా వంతు నేను స్పందించాలి. ఫినెహాసు ప్రాయశ్చిత్తం చేశాడని రాస్తుంది. యేసు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఫినెహాసు ఆనాడు తెగులుకి అడ్డు తగిలి జరిగించిన చర్యతో ప్రాయశ్చిత్తం చేశాడు. ఈరోజు సమాజ విమోచన కోసం నేను ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయగలను? నా బాధ్యత ఏంటి? నా వంతు ఏంటి?
నా ప్రియమైన బిడ్డలారా, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు నిద్ర రావట్లా. ఎంత బలవంతంగా నిద్రపోదామన్నా నిద్ర రావట్లా. ఎందుకు రావట్లేదు తెలుసా? రోగం కాదు, ఆలోచనలో. ఇంతవరకు చేశాను, ఇంకేం చేయగలను దేవా? ఇంకా నేనేం చేయగలను? ఇంకా నేనేం చేయాలి? ఇంకా 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 ఆ ఆలోచనల దొంతరన్నది నిద్రపోని ఎట్లా? నా వల్ల కావట్లేదు, నిద్ర పట్టట్లా. నాలాగా మిగిలిన వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద కోపం వస్తుంది. చిన్న చిన్నగా వాళ్ళు ఇప్పుడిప్పుడే నా ఆలోచనలు అందుకుంటుంటే లోపల చెప్పలేని ఆనందం కలుగుతుంది. రైట్, చిన్నగా వీళ్ళు కూడా ఆ కనెక్షన్ అందుకుంది. చిన్నగా ఇప్పుడిప్పుడే వీళ్ళలో ఆ భారం పెరుగుతుంది. పెరగాలి పెరగాలి పెరగాలి. నా ఒక్కళ్ళలోనే కాదు, ఈ మంట అందరిలో రావాలి. సమాజ రక్షణ కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సాతాను కార్యాలను అడ్డగించడం కోసం, ప్రజల్ని బయటికి తేవటం కోసం, నశించిపోతున్న ఆత్మను రక్షించడం కోసం స్పిరిచువల్గా నేనేం చేయాలి అని కొంతమంది గుండెల్లో ఆవేదన ఉండాలి. కొంతమందికి సోషల్ సర్వీస్, సామాజికంగా కొన్ని ముఖ్యమైన ప్లేసుల్లోకి నేను వెళ్ళి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలి. ఇది నా కర్తవ్యం. నేనేం చేయాలి? బిఆర్ అంబేద్కర్ మహనీయుడి గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను. జాతి అన్యాయం అయిపోతున్నప్పుడు, జాతి తృణీకారానికి గురైనప్పుడు అందరికంటే చురుకైనోడు, తెలివైనోడు బోర్డు మీద లెక్క వేసి దీన్ని ఎవరు పూరిస్తారు అని అడిగాడు పంతులు. ఎవడి వల్ల గాల? ఎక్కడో చివ్వర కూర్చున్న అంబేద్కర్ చేయెత్తాడు. నేను పూర్తి చేస్తాను ఆ లెక్క అని పిలిచాడు. అంబేద్కర్ లేచి 2 అడుగులు ముందుకేగానే కూర్చున్న పిల్లలందరూ బయటికి వెళ్ళారు. నాకు వచ్చురా లెక్క, నేను చేస్తాను అంటే ఒక అంటరాని వాడు వచ్చి లెక్క చేసేది ఏంది? అతని చేతులు బోర్డు తాకేదేంది? జుట్టు కత్తిరించమని బార్బర్ దగ్గరికి వెళ్తే దున్నపోతుకు క్షౌరం చేస్తున్న బార్బరు అతనికి చేయలే. ఎందుకంటే నువ్వు అంటరానిడిరా. దప్పికై నీళ్లు తాగుదామని బావి దగ్గరకు పోతే పట్టుకొని కొట్టి పక్కగా తీసుకొచ్చారు ఆయన్నే. క్లాస్లో కూడా నీళ్లు తాగుదామని కుండ దగ్గరికి వెళ్తే సారు కోప్పడతాడు. నేను వచ్చిందాక ఆగలేవా అంటే వాళ్ళు మామూలుగా ముంచుకొని తాగుతున్నారు, నువ్వు తాగకూడదు అట్లా. నేను వాళ్ళంటి మనిషినే కదా. కాదు, వాళ్ళు వేరు, నువ్వు అంటానోడివి, నువ్వు తాగకూడదు. తన జాతికి జరిగిన ద్రోహాన్ని గుర్తు చేసుకొని ఎట్లనన్నా జాతిని ఉద్ధరించాలి. దానికోసం నా జీవితం బలిపీఠం మీద ఆహుతైనా పర్వాలేదు, నేను నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, నా జాతి. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఆ రోజు ఆయన అన్న ఆ మాట చాలాసార్లు గుర్తొచ్చింది నాకు ఇప్పుడు లైఫ్లో. మహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ ముగ్గురు విదేశానికి వెళ్ళారట ఒకసారి. 2 నైట్. న్యూస్ విలేకరు ఉంటారు కదండి, రిపోర్టర్ అట్లా ఉంటారు కదా. ఆ జామున వాళ్ళని పలకరించి వాళ్ళతో మాట్లాడాలని అతను వెళ్ళాడట. ఆ జామున వెళ్ళినప్పుడే అనుకున్నాడు, నేను ఈ జామున వెళ్తున్నాను, వాళ్ళు ఎందుకు ఉంటారు, నిద్రపోతుంటారు కదా, ఒకవేళ మేల్కొని ఉంటే పలకరిద్దాం, వాళ్ళు చెప్పే విషయాలు రాసుకుందామని అతను ఇంట్రెస్ట్ని బట్టి వెళ్తే 2 గదుల్లో లైట్ ఆఫ్ చేసింది. మహమ్మద్ అలీ జిన్నా లైట్ ఆగిపోయింది, మహాత్మా గాంధీ గారి లైట్ ఆగిపోయింది. అనుకుంటానే ఉన్నాను, వాళ్ళు ఎందుకుంటారు, ప్రయాణం వాళ్ళు అలిసి ఉంటారు, నిద్రపోతుంటారు అనుకుంటూనే అంబేద్కర్ గారి గది దగ్గరికి వెళ్ళినప్పుడు లైట్ వెలుగుతూ ఉంది. ఆయన నిద్రపోవట్లేదు. దాని వెలుతురులో ఒక బుక్ స్టడీ చేస్తూ ఒక నోట్స్ పెట్టుకొని రాస్తూ ఉన్నాడు అంటే డైరీ పెట్టుకొని. అతను ఆశ్చర్యపోయి, సార్ ఏంటి మీరు, వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు, మీరేంటి ఇంకా నిద్రపోలేదు, 2 అవుతుంది, సమయం ఎంత అయింది.
ఆయన అన్నమాట, నా జాతి నిద్రపోతుంది, నేనన్నా మేల్కోవాలి. ఇతరుల వాళ్ళు మేల్కున్నారు, వాళ్ళు నిద్రపోయినా పర్వాలేదా, నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు, నేనన్నా మేలుకోపోతే అందరం శాశ్వతంగా నిద్రపోవాల్సి వచ్చింది అని అతనితో మాటలు కలిపాడు. అంబేద్కర్ గారి యొక్క వ్యాఖ్యలు చాలా ఆలోచించదగ్గవి. నేను చాలా 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 లైక్ చేస్తాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇతరులతో నాకు అనవసరం, నేను చెప్తున్నాను. అందరూ ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అని ఆయన అనుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఏ అంటరానుడని తృణీకరించబడ్డారో వాళ్ళలో పై స్థాయి అధికారుల దగ్గర నుంచి టాప్ 1లో కూడా ఉన్న పొజిషన్కు ఉన్నారు. ఆ మెట్టుకి చేరడానికి తన వంతు కృషి చేసినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ మహనీయుడు. ఆయనేం ధనికుడు కాదే, సామాన్యుడే. కానీ సామాన్యుడు సాధించలేని కార్యాలు ఎన్నో సాధించాడు ఆయన. ఈరోజు మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, జరుగుతున్న సమాజంలోని పరిణామాలు, పరిస్థితులు చూసినప్పుడు స్పిరిచువల్గాను, సోషల్ సర్వీస్ పరంగాను, ఇటు సామాజిక సేవ, సంఘ సేవ, ఆధ్యాత్మిక సేవ, భౌతిక సేవ. భౌతిక సేవ అంటే ఏంది? ముగింపు చెప్పండి, ఇక ముగిస్తున్నాను నేను. భౌతికంగా అంటే ఆయా హోదాల్లో, బాధ్యతల్లో, పదవుల్లో ఉండి సమాజాన్ని బాగు చేయటం, సమాజానికి మేలుకరంగా బ్రతకటం. అతడు ఒక విఆర్ఓ అయి ఉంటాడు, లేదా ఇంకొక ఆఫీసర్ అయి ఉంటారు, పంచాయతీ సెక్రటరీ ఏదో అవుతుంటారు, అయి ఉంటారు. గ్రామంలో ఉండే దేనికి పర్మిషన్లు అడగరు. చర్చి కడితే మాత్రం వచ్చేస్తారు. ఎట్లా కడతారండి పర్మిషన్ లేకుండా? ఆపేయండి, ముందు అర్జెంట్గా ఆపేసేయండి. సార్ ఇన్ని కట్టారు సార్, వాటన్నిటికి ఉందా? అవన్నీ నీకు అనవసరం, ముందు నీ సంగతి చెప్పు. మరి బార్ షాపులు, పబ్బులు, క్లబ్బులు, బార్ షాపులు, గ్రామాల్లో బార్ షాపులు విపరీతంగా ఉన్నాయి కదా సార్. బార్ షాపులు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. యేసు ప్రభు మాటలు అంటే సమాజాన్ని బాగు చేస్తాయి సార్. త్రాగుడు అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి. దాన్ని పెంచి పోషిస్తున్నాయి బార్ షాపులు. మీరు వాటిని మూయించండి. ఆ బార్ షాపు పోకుండా దేవుని ప్రేమను పరిచయం చేసి ఒక త్రాగుబోతుడిని, దొంగోడిని, నరహంతకుడిని, నానావిధ పాపాల్లో బ్రతికేవాడిని ఒక మామూలు మనిషిగా చేసి మహనీయుడిగా తీర్చిదిద్దేది దేవుని సంఘం సార్, యేసుక్రీస్తు బోధ, మందిరం సార్, చర్చి సార్. దీనికి ఎందుకు సార్ కూల్చేయాలని అందరూ మూకుమ్మడిగా కట్టగట్టుకొని, అతడు ఒక పోలీస్ అధికారి అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. అతడు ఒక ఎంఆర్ఓ అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. అతడు ఒక లాయర్ అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. చివరికి కోర్టులో తీర్పు తీర్చాల్సిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది అటే సపోర్ట్ చేసే, సమాజాన్ని బాగు చేసేది, సమాజాన్ని పాడు చేసేది, దాని గురించి ఎవరికి చిత్తశుద్ధి ఉండదో. కానీ ప్రజల్ని బాగు చేయడానికి నడుం కట్టినటువంటి వ్యక్తులకు ఎందుకు ఈ టార్చర్? అంతా కలిసి వస్తారు. ఈ మందిరం కట్టేటప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు. చర్చి కడుతున్నారు, ఇక్కడ మందిరం కడుతున్నారు, చుట్టూ ఏమీ లేవు, పొలాలే. అయినా సరే చాలా ఇబ్బంది పడి చాలా పిచ్చి ఆలోచన చేశారు. ఇప్పుడు లక్షలకు అమ్ముకుంటున్నారు. లక్షలకి మా స్థలాల రేట్లు పడిపోతాయి, మా స్థలాల రేట్లు లక్షలకు అమ్ముకుంటున్నారు. మరి రేటు పడిపోలేదే? మనం ఇక్కడ మందిరం కట్టేటప్పుడు సెంటు 60,000కి అడిగిన దిక్కు లేదు ఇక్కడ.
ఈరోజు లక్షలకు అమ్ముకుంటున్నారు. చదువుతున్నా అండి మాట వరుస. చర్చి కడుతున్నారా. కడితే ఆ సమాజంలో దరిద్రం పోయిద్దిరా. మీ ప్లాట్లకున్న దరిద్రం కూడా పోయిద్దిరా. మంచి రేట్లు వస్తాయి. అవసరమైతే దేవుని బిడ్డలే కొనుక్కుంటారు అనుకోవాలి, కానీ దాని లేకుండా చేయటం ఏంటి నాయన? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన వరం, అది మన దేశానికి దీవెన ఆయన వార్త. ఎంతోమంది కఠిన పాషాణ హృదయాలు బ్రద్దలై మారి ఈరోజు సమాజంలో దీవెనకరమైన పాత్రలే బ్రతుకుతున్నారంటే యేసుక్రీస్తు శిలువ సువార్త ప్రభావమదే. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలకు జరుగుతున్న అన్యాయం విషయంలో అందరి హృదయాల్లో భారం ఉండాలి. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి భారం ఉండాలి. దేవుని ప్రేమను లోకానికి చూపడానికి భారం ఉండాలి. నేను ఏ విధంగా చేయగలను? ఒక చిన్న సమాజంలో ఒక చిన్న పరిచర్య మొదలుపెట్టి అంతటితో తృప్తి చెందక ఇంకొంచెం దేవుడు నాకు ఇచ్చిన పరిధిలో ఇప్పటికీ నేను నిద్ర లేకుండా ఆలోచించి ఏమేం చేయగలను, ఇంకా ఏమేమి ఇంప్లిమెంట్ చేయగలనో అన్నీ చేసుకుంటా. ఈరోజు కూడా నా సంచారాలు ఆగకుండా నిరంతరం తిరుగుతూనే ఉన్నాను నేను. ఈరోజు నా ఆత్మీయ బిడ్డలుగా మీకు నా హృదయ ఘోష చెప్పుకుంటున్నాను. మీరు కేవలం వినువారై ఉండక భారాన్ని, బాధ్యతను ఆకలింపు చేసుకొని, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, వేలాదిగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు ఉన్నారు. జూమ్లో చాలామంది కనపడుతున్నారు. అందరూ కూడా వినండి. కొన్ని సన్నివేశాలని ముందుకు దేవుడు తెచ్చినప్పుడు ఫినెహాసు ఓర్వలేకపోయాడు. నేను చూచి ఓర్వలేకపోయిన దాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. ఫినెహాసు స్పెషల్ పర్సన్ అని దేవుడు ఎక్స్పోజ్ చేసినట్టుగా ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు గుర్తించినట్లు అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారు. నీవు కూడా ఉంటావా? ప్రార్థించేవాడు ప్రార్థించాలి, ప్రేమ చూపేవాడు ప్రేమ చూపాలి, ప్రకటించేవాడు ప్రకటించాలి, సమాజ రక్షణ కోసం ప్రయాసపడేవాడు బాధ్యతగా ప్రయాసపడాలి. సేవకురాలైతే ఈ గ్రామ రక్షణ కొరకు నడుం కట్టాలి నేనని భార్యాభర్తలు మాట్లాడుకొని సమాజానికి ప్రేమ చూపిస్తూ, సత్యం చెబుతూ, ఆత్మలకు దేవుని శక్తిని చూపిస్తూ ఆత్మను రక్షించడానికి నడుం కట్టాలి. డేవిడ్ బ్రెనార్డ్ ఎలాగైతే ఒక సమాజం కోసం వెళ్ళి తన ఊపిరి పోయేంత వరకు అక్కడే అంకితం అయ్యాడో, డేవిడ్ లివింగ్స్టన్ ఎలాగైతే దక్షిణ ఆఫ్రికాకి వెళ్ళి ఆ ప్రజల రక్షణ కోసం అక్కడే అసువులు బాచాడో, విలియం కేరీ ఇంగ్లాండ్ వదిలిపెట్టి ఇండియాకు వచ్చి ఇండియాలోనే సమాధి చేయబడ్డాడో, అలాగే ఇది చిన్న గ్రామమైన పెద్ద ప్రాంతమైన ఈ ప్రాంత రక్షణ కోసం నా కుటుంబం నేను అంకితం అని సమర్పణ కలిగి ఆ సమాజ రక్షణే నా జీవిత ధ్యేయమని దృష్టి పెట్టుకొని ఆ సమాజంలో నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం దైవజనురాలు నడుం కట్టాలి. అది లక్ష్యమై ఉండాలి. అంతేగాని నేను మార్గదర్శిలో చేరాను, ఒక మొబైల్ కొనుక్కున్నాను, చిన్నప్పుడు టీవీలో యాడ్ వచ్చింది, అట్లాగా ఏదో నేను కూడా చిన్న మందిరం కట్టాను, చిన్నగా ఏదో 4 ఆత్మలు వస్తున్నాయి, ఏదో పబ్బం గడుస్తుంది అనే దిగజారుడు భక్తి చేయొద్దు. రోషం, పట్టుదల,